హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇండియన్ నేవీ లస్కర్ సంబంధించి టెక్నికల్ క్వశ్చన్స్ ఇవి. సో ఇది 50 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఇది లస్కర్కి కాదు, షేరింగ్ ఆఫ్ లస్కర్, ఫైర్ మ్యాన్కి కూడా యూజ్ అవుతుంది, టోపాస్కి అవసరం లేదు. సో ఇది మొత్తం వీడియో మీరు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మనం ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి క్లాసెస్ అన్ని కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉందాం. ఓకే ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ స్పాంజ్ ఇన్ సర్వైవల్ క్రాఫ్ట్స్? ఇప్పుడు మనకి స్పాంజ్ ఉంటుంది, ఆ స్పాంజ్ క్రాఫ్ట్ సర్వైవల్ చేయడానికి ఎందుకు యూజ్ చేస్తామని అడుగుతున్నారు. అంటే యాక్చువల్గా ఇదంతా కూడా మనకి లస్కర్ అనేసరికి షిప్ డెక్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది షిప్ అండ్ సర్వైవల్ ఆఫ్ పర్సన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ మెటీరియల్స్, సర్వైవల్ ఆఫ్ బోట్స్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో స్పాంజెస్ దేనికి యూజ్ చేస్తారంటే టు అబ్జార్బ్ అండ్ రిమూవ్ వాటర్. ఓకే, టు అబ్జార్బ్ అండ్ రిమూవ్ వాటర్. ఈరోజు మొత్తం ఓన్లీ పర్పసెస్, దేనివల్ల ఏంటి యూజు, ఎలా పీపీఈ చేసుకోవాలంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎలా ఉండాలి, ఈ క్వశ్చన్సే మనం ఈరోజు చూద్దాం. నెక్స్ట్ వీడియోలో వేరే క్వశ్చన్స్ చూద్దాం. హౌ డస్ ఏ లస్కర్ వన్ కంట్రిబ్యూట్ టు ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సర్వైవల్ ఎఫర్ట్స్? ఇప్పుడు లస్కర్ అనేవాడు తను ఏ విధంగా కంట్రిబ్యూట్ చేయాలి తన ఎఫర్ట్స్ని అని అంటున్నారు. అంటే by being familiar with survival procedures, practicing in drills and responding promptly to commands. అంటే మీరు మీ హయ్యర్ అథారిటీ యొక్క కమాండ్స్ని ఫాలో అవ్వాలి, సర్వైవల్ ప్రొసీజర్స్ని తెలుసుకోవాలి, డ్రిల్స్లో పార్టిసిపేట్ చేయాలి, ప్రతిదానికి కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇది ఇచ్చారు. నెక్స్ట్, what is the purpose of the hydrostatic release unit on a life raft? మనకి ఇందులో లస్కర్లో కొన్ని ఫామ్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. లైఫ్ జాకెట్ అని, లైఫ్ రాఫ్ట్ అని, ఇలా మనకి కొన్ని కొత్త టెక్నాలజీ అనేది వస్తూ ఉంటుంది. లైఫ్ రాఫ్ట్ హెచ్ఆర్యు అంటే హైడ్రోస్టాటిక్ రిలీజింగ్ యూనిట్. సో లైఫ్ రాఫ్ట్కి హైడ్రోస్టాటిక్ రిలీఫ్ యూనిట్. సో పర్పస్ ఏంటి అని అడుగుతున్నారు. టు ఆటోమేటికల్లీ రిలీజ్ ద లైఫ్ లిఫ్ట్ వెన్ సబ్మెర్జ్డ్. ద ఆటోమేటికల్లీ రిలీజ్ ద లైఫ్ రాఫ్ట్ వెన్ సబ్మెర్జ్డ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెట్రో రిఫ్లెక్టివ్ టేప్ ఆన్ ఏ లైఫ్ జాకెట్? అది ఏంటి అంటే టు ఎన్హాన్స్ విజిబుల్ ఆన్ లో లైట్ కండిషన్స్. లైఫ్ జాకెట్ ఎలా ఉంటుంది అంటే ఒక రేడియం స్టిక్కర్స్ లాగా ఉంటుంది. అది ఎందుకంటే ఎఫెక్టివ్గా కనిపించడం కోసం, విజిబిలిటీ కోసం ఇది లో లైట్లో. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టేయింగ్ విత్ ద సర్వైవల్ క్రాఫ్ట్ ఇన్ అన్ ఎమర్జెన్సీ? ఆన్సర్ ఇస్ టు ఇంక్రీజ్ విజిబిలిటీ అండ్ ఎయిడ్ ఇన్ రెస్క్యూ. And what is the purpose of collecting rain water on a survival situation? ఒకవేళ షిప్స్ ఏమైనా నడిసంద్రంలో ఉండేటప్పుడు వర్షాలు పడితే ఆ వర్షాలని కలెక్ట్ చేసుకుంటారు తప్ప సీ వాటర్ని తాగలే. సో టు సప్లిమెంట్ ది వాటర్ సప్లై. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ లైఫ్ రాఫ్ట్ కాన్పీ? టు ప్రొవైడ్ shelter from the elements. What is the purpose of the life raft rations? Rations అంటే మనకు తినేవి. సో ఆన్సర్ ఏంటి అంటే టు ప్రొవైడ్ సస్టెన్సెస్ ఆఫ్ సర్వైవర్స్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ సిగ్నలింగ్ టార్చ్? సిగ్నలింగ్ టార్చ్ వల్ల పర్పస్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటంటే టు ప్రొవైడ్ ఏ విజువల్ సిగ్నలింగ్ డివైస్. మనకి ఇక్కడ సిగ్నలింగ్ సంబంధించి చూసుకోవాలి. అవేంటి అంటే టార్చెస్ కానీ, విజిల్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే
What is the purpose of rationing food and water in a survival situation? Answer is to prolong the supply until rescue. And what is the purpose of pyrotechnic distress signals? Answer is to attract attention in distress situations. And next, what is the purpose of maintaining a lookout in a survival situation? Answer is to spot rescue vessels or land. And next question, what is the purpose of using a having line? Having line ante to pass a line to another vessel or person. What is the primary role of Laskar 1 concerned survival techniques? Primary roles ఏంటి అంటే to understand and apply survival techniques including the use of life saving appliances during maritime emergencies. What is the purpose of sea anchor on a life raft? Answer, to stabilize the life raft and reduce drift. And what is the purpose of using a dive marker in a survival situation? Answer is to create a visible path on the water. What is the purpose of rocket parachute flares? Answer is to provide a long range visual distress signals. What is the purpose of using a sea anchor in a life raft? Answer, to stabilize the raft and reduce drift. What is the purpose of staying warm in a cool water survival situation? Answer is to prevent hypothermia. And what is the most critical factor in survival at sea? Staying calm and maintaining a positive attitude. సో సీలో క్రిటికల్ ఫ్యాక్టర్ ఏంటంటే కామ్గా ఉండి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండటం. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ హెలియోగ్రాఫ్? ఆన్సర్ ఇస్ టు సిగ్నల్ యూజింగ్ రిఫ్లెక్టెడ్ సన్లైట్. అండ్ వాట్ డస్ ద ఎకానమీ హెల్ప్ స్టాండ్స్ ఇన్ ఏ కోల్డ్ వాటర్ సర్వైవల్స్? అంటే కోల్డ్ వాటర్లో ఉండేటప్పుడే హెల్ప్ అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ హీట్ ఎస్కేప్ lessening posture. What is the purpose of help position in cold water survival? అంటే హెల్ప్ సంబంధించి ఏంటి అంటే టు మినిమైజ్ హీట్ లాస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ సర్వైవల్ బ్లాంకెట్స్? ఆన్సర్ ఈస్ టు ప్రొవైడ్ ఇన్సులేషన్స్ అండ్ వార్మ్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ లైఫ్ జాకెట్? To provide buoyancy and keep the wearer afloat. Which action should a Laskar 1 takes if they observe a crew member showing signs of hypothermia? What is the purpose of life raft signaling equipment? To signal for help. What is the minimum buoyancy required for Solus approved life jacket? Answer is 150 newtons. What is the purpose of using a boat hook? Answer, to retrieve objects or assist in maneuvering boat. What is the purpose of using a signaling mirror? Answer is to reflect sunlight and attract attention. What is the purpose of using first aid kit in survival situation? To treat injuries and prevent infections. What is the purpose of huddling in a life raft? To share body heat and maintain morale. What is the purpose of using a red hand flare at night? To provide a short range visual distress signal. What is the primary function of a life raft? To provide temporary survival accommodation. What is the purpose of using a whistle in survival situation? Answer,
To signal for help. What is the purpose of using a life buoy? Answer is to provide buoyancy for a person in the water. What is the purpose of using a flashlight in survival situation? To signal at night and provide illuminations. What is the purpose of protecting yourself from the sun in a survival situation? To prevent sunburn and heat stroke. What is the purpose of using a bayonet smoke signal? To provide daytime visual distress signals. What is the purpose of using a rescue sling? Answer is to lift a person from the water. What is the purpose of using a radar reflection in survival crafts? To enhance radar detection. What is the purpose of staying hydrated in survival situation? Answer to maintain bodily function and prevent dehydration. What is the purpose of the life raft first aid kit? Answer to provide medical assistance to survivors. Okay, thank you very much and all the best.